9 వైబ్స్. ప్రశ్న పత్రాల లీకేజీ, పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యంతో టీఎస్పీఎస్సీ తీవ్ర విమర్శల పాలైంది. కొత్త బోర్డు ఏర్పాటు చేసిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని అప్పట్లో నిరుద్యోగులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్త సర్కారు కొలువుదీరడంతో కమిషన్ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. చైర్మన్ తో పాటు పూర్తి స్థాయిలో సభ్యులను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలను ఆమోదించిన గవర్నర్ తమిళిసై కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ప్రొఫెసర్ల పేర్లను పరిశీలిస్తోంది. వీలైనంత త్వరగా చైర్మన్ తో పాటు సభ్యుల్ని నియమించే అవకాశాలున్నట్లు సమాచారం. విమర్శలకు తావు లేకుండా నిబంధనల మేరకు చైర్మన్, సభ్యులను నియమించనున్నట్లు తెలిసింది. టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు ఇతర రాష్ట్రాల పిఎస్సీల్లో అమలు చేస్తున్న మెరుగైన విధానాల్ని అధ్యయనం చేసేందుకు ఉన్నతాధికారుల బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటికే కేరళ పిఎస్సీని ఈ బృందం అధ్యయనం చేసింది. ముఖ్యమంత్రి స్వయంగా రాష్ట్ర అధికారులతో కలిసి యూపీఎస్సీ చైర్మన్ ను కలిసి పోటీ పరీక్షల నిర్వహణ పారదర్శకంగా చేపట్టేందుకు సూచనలు కోరారు. అధ్యయన నివేదిక వచ్చిన అనంతరం కమిషన్లో పలు మార్పులు జరిగే అవకాశాలున్నాయి. టీఎస్పీఎస్సీకి నూతన బోర్డు ఏర్పాటైన తర్వాత ఉద్యోగాల నియామక ప్రక్రియలో కదలిక రానుంది. గ్రూప్ 2 పరీక్షలకు కొత్త తేదీల ఖరారుతో పాటు ఇప్పటి వరకు పరీక్షల తేదీలు ప్రకటించని నోటిఫికేషన్లకు షెడ్యూల్ ప్రకటించాలన్నా, పూర్తయిన పరీక్షల ఫలితాలు వెల్లడించాలంటే బోర్డు ఉండాలి. కమిషన్ నిబంధనల ప్రకారం ఏదైనా పరీక్షా నిర్వహణ తేదీ ఖరారు చేయాలన్నా, ఉద్యోగుల నోటిఫికేషన్ ఇవ్వాలన్నా, పరీక్ష వాయిదా వేయాలన్నా, ఫలితాలు వెల్లడించాలన్నా బోర్డుదే నిర్ణయాత్మక అధికారం. ప్రభుత్వ విభాగాల నుంచి వచ్చిన ఖాళీల భర్తీ ప్రతిపాదనలను, సర్వీసు నిబంధనలను, పొరపాట్లు ఇటువంటివన్నీ పరిశీలిస్తోంది. బోర్డు తీసుకున్న నిర్ణయాలను కార్యదర్శి అమలు చేస్తారు. కార్యదర్శి ఆదేశాల మేరకు కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తారు. టీఎస్పీఎస్సీ నిబంధనల ప్రకారం బోర్డులో చైర్మన్ తో పాటు 11 మంది సభ్యులు ఉండాలి. ప్రస్తుతం 2 సభ్యులు మాత్రమే ఉన్నారు. చైర్మన్ పదవి ఖాళీ అయింది. 2 సభ్యులను పరిగణంలోకి తీసుకుంటే చైర్మన్ తో పాటు 9 మంది సభ్యుల్ని ప్రభుత్వం నియమించాల్సి ఉంటుంది. మరోవైపు కీలకమైన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పోస్ట్ ఖాళీగా ఉంది. యూపీఎస్సీ ఇతర రాష్ట్రాల పిఎస్సీల్లో అమలు చేస్తున్న నియమావళి ప్రకారం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ హోదాలో నియమితులయ్యే ఐఏఎస్ అధికారి స్థానిక రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయి ఉండకూడదు. అంటే తెలంగాణ వాస్తవ్యులు కాకూడదు. ఇతర రాష్ట్రాలకు చెందిన తెలంగాణ క్యాడర్ అధికారులు అయి ఉండాలి. గతంలో ఈ పోస్టులో నియమితులైన ఐఏఎస్ అధికారి సంతోష్ ఇటీవలే బదిలీపై జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్గా వెళ్లారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.